టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ ని నియమించడం జరిగింది. గంభీర్ కాకుండా తన టీం ను మాత్రం ఇంకా బీసీసీఐ ఫైనల్ చేయలేదు. అసిస్టెంట్ కోచెస్ గా, బౌలర్స్ కోచెస్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అభిషేక్ నాయర్, నెదర్లాండ్ మాజీ ప్లేయర్ ర్యాన్ టెన్ డస్టే ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఇక్కడ గంభీర్ బేసిక్ గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్ కాకుండా అసిస్టెంట్ కోచెస్ గా వీళ్ళిద్దరిని తీసుకోవడానికి గంభీర్ మొగ్గు చూపుతున్నాడు. ర్యాన్ టెన్ డస్టే నెదర్లాండ్ మాజీ ప్లేయర్. ఈ డచ్ ప్లేయర్ అసోసియేట్ టీమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పాలి. 1980లో సౌత్ ఆఫ్రికాలో జన్మించిన ఈ ర్యాన్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆల్రౌండర్ గా రాణించాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ఎక్కువగా ఎసెక్స్ తరపున కౌంటీస్ లో ఆడేవాడు. ఎసెక్స్ కంట్రీ క్లబ్ లో తన జర్నీ సుదీర్ఘంగా మరియు సక్సెస్ఫుల్ గా సాగింది. టెన్ డస్టే ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ లో టాస్మానియా తరపున కూడా ఆడాడు. న్యూజిలాండ్ దేశీయ సర్క్యూట్ లో కాంటర్బరీ తరపున కూడా రిప్రజెంట్ చేశాడు. ఇంకా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా, ఆ తర్వాత అసిస్టెంట్ కోచ్ గా సుదీర్ఘ సేవలు అందిస్తున్నాడు. నెదర్లాండ్ తరపున నేషనల్ టీమ్ లో వన్డేల్లో 2006లో డెబ్యూ చేశాడు. టీ20లో 2008లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డే కెరీర్ లో మొత్తం 33 మ్యాచ్లు ఆడి 1541 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్ యావరేజ్ 67గా ఉంది. ఇందులో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 55 వికెట్స్ కూడా తీశాడు. తన బెస్ట్ బౌలింగ్ 57 పరుగులకి 5 వికెట్లు. టీ20 కెరీర్ చూస్తే 24 మ్యాచ్ల్లో 533 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్ యావరేజ్ ఇందులో 41గా ఉంది. బౌలర్ గా 13 వికెట్లు తీశాడు. తన కెరీర్ లో హైలైట్స్ చూస్తే 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ టీమ్స్ పై సెంచరీలు చేశాడు. పెద్ద టోర్నీల్లో ఒకే సిరీస్ లో 2 టీములపై సెంచరీలు చేసి తన సత్తా చాటాడు. ఇంకా టీ20 లీగ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా లీగ్స్ లో తన మార్క్ చూపించాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో తన అనుబంధం చాలా సుదీర్ఘంగా ఉంది. 2012-2014లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలిచిన జట్లో తను కూడా సభ్యుడు. 2017-2019లో ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఎసెక్స్ తరపున ఆడి టైటిల్స్ అందించాడు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన టెన్ డస్టే 2021 తర్వాత తన ప్రొఫెషనల్ క్రికెట్ కి పూర్తిగా విరామం తీసుకున్నాడు. అసోసియేట్ నేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అయిన తను గంభీర్ తో మంచి ర్యాపో ఉంది. ఒక అసిస్టెంట్ కోచ్ గా తీసుకురావాలని గంభీర్ చాలా ఆసక్తి చూపుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.